తెలుగు ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలు చూస్తుంటేనే భయమేస్తోంది నిర్మాతలకు. స్టార్ హీరోల్లో ప్రభాస్ మినహా మరెవరూ రెండేళ్లకు గానీ ఓ సినిమా చేయట్లేదు. దాంతో మిడ్ రేంజ్ హీరోలైనా ఆదుకుంటారేమో అనుకుంటే వాళ్లు మరింత దారుణంగా మారిపోతున్నారు. నాని ఒక్కడే కన్సిస్టెంట్. మిగిలిన వాళ్లంతా ఎప్పుడో గానీ ఒక్క హిట్ ఇవ్వట్లేదు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ పూర్తి చేసిన నాని ప్రస్తుతం హిట్ 3తో వస్తున్నారు. కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండ కెరీర్ కూడా ఏమంత గొప్పగా లేదు. ఖుషీ కాస్త పర్లేదు అనిపించింది. రౌడీ బాయ్ ఆశలన్నీ ప్రస్తుతం కింగ్డమ్ పైనే ఉన్నాయి. 2025 మే 30న విడుదల కానుంది ఈ చిత్రం. దీని తర్వాత రాహుల్ సంకృత్యన్ సినిమాతో పాటు రౌడీ జనార్దన లైన్లో ఉన్నాయి. మీడియం రేంజ్ హీరోలే కదా అని తక్కువగా అంచనా వేయడానికి లేదు. వాళ్ల సినిమాలు క్లిక్ అయితే 100 కాదు 200 కోట్లొస్తాయి. హనుమాన్ సినిమా దీనికి నిదర్శనం. దీనికి 300 కోట్లొచ్చాయి. కానీ భారీతనం, బడ్జెట్పై పెట్టే ఫోకస్లో కాస్త కూడా కథపై పెట్టట్లేదు మన హీరోలు అంటూ విమర్శలొస్తున్నాయి ఇప్పుడు. అందుకే వరుణ్ తేజ్, శర్వానంద్, నితిన్ సినిమాలకు కనీస ఓపెనింగ్స్ రావట్లేదు. ఆ మధ్య ధమాకా, వాల్తేరు వీరయ్యతో ట్రాక్ ఎక్కినట్లే కనిపించిన రవితేజ తర్వాత మళ్లీ గాడి తప్పారు. మొన్న మిస్టర్ బచ్చన్ 10 కోట్లు దాటలేదు. గోపీచంద్ విశ్వం సినిమాకు టాక్ బానే వచ్చినా ఆడియన్స్ థియేటర్స్కు రాలేదు. కళ్యాణ్ రామ్ ట్రాక్ తప్పి చాలా ఏళ్లైంది. మరి వీళ్లంతా ఫామ్లోకి ఎప్పుడొస్తారో చూడాలి.